నిండు నూరేళ్ళు కేసీఆర్ ఉండా మా పెద్ద నాయన మంచిగా చూసిండు. అయ్యవ్వ దగ్గర నేనుండలేను మా పెద్ద నాయన మంచిగా చూసిండు. బతుకు తెరువు కాని పట్నము పోతే మా పెద్ద నాయన మంచిగా చూసిండు. తోడబుట్టింది ఆడవిల్లున్నది పెళ్లి చేయాలని పెళ్లి చేసినాక రూపాయి లేకుంటే మా పెద్ద నాయన లక్షిచ్చిండు. 2000 బియ్యమంట కంటికి నిండా కరెంటంట. ఆడవిల్ల నీళ్ళు మొయ్యద్దని ఇంటికి నల్లిచి నేను అన్నాడు. మా పెద్ద నాయన మరవను నేను వచ్చేదాకా నేను తోడుగా ఉంటాను. అయ్యవ్వ దగ్గర నేనుండలేను పట్నం దాకా నేను వెళ్ళిపోతే ఇంటి కాడనేమో అయ్యవ్వ ఉన్నారు. అయ్యవ్వ దగ్గర నేనుండలేను. బోరుకాడికి మా ఎల్లిండు కరెంటు షాటుకు బలైపోయిండు. ఏ తల్లి బిడ్డను కేసీఆర్ సారు 5 లక్షలు మాకు ఇచ్చిండు. మా పెద్దనైనాను మరువాము మేము సచ్చేదాకా నీకు తోడుగా ఉంటాము. సచ్చేదాకా నీకు తోడుగా ఉంటాము. సచ్చేదాకా నీకు తోడుగా ఉంటాము. మరి అట్లాంటి పాలన ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ పాలన నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు. నాకే కాదు తెలంగాణ 4 కోట్ల మంది కూడా ఎవరికి నచ్చలేదు. అంతే తెచ్చిపెట్టినాక తయారుకి వచ్చి నువ్వు కూర్చున్నావు సీట్ మీద. ఆయన రాకపోతే నీకు సీట్ అయి ఉంటుండే. ఎన్ని చెప్పినావు, ఎన్ని మాటలు చెప్పినావు, నీ నోటికి వచ్చి ఏది వస్తే అదే చెప్పినావు. అది జరిగేది కాదు, నీకు కూడా తెలుసు. అది మంత్రి పదవి చేయలేవు, ఏది చేయలేవు, నీకు అనుభవమే లేదు. వచ్చినావు కూర్చున్నావు చేస్తున్నావు, మాటలు అగాధం ఇడిసపెట్టినావు వచ్చినావు కూర్చున్నావు. మరి వచ్చినందుకు మాట అన్నందుకన్నా దాన్ని దక్కించుకోవాలి కదా. ఏముంది, లేదు కదా. 4,000 అన్న వదిలేదు, 15,000 అన్న వదిలేదు. అదే 6,000 ఉన్నది, అదే 2,000 ఉన్నది. ఏమున్నది, గ్యాస్ ఇస్తాను, తులం బంగారం ఇస్తాను. ఎట్లుంటుంది అంటే తెలుగుదేశం పార్టీలు ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చిండు. ఇక్కడ వచ్చినాక ఏముంది, అప్పుడు జై తెలంగాణ అని లేవు, జెండా పట్ట లేవు. వచ్చినావు అమాత మన వచ్చినావు, పెద్దోళ్ళు వద్దన్నావు, సీటు గుంజుకున్నావు. అక్కడున్న దొంగ చూడు ఇక్కడికి వచ్చిండు. దొంగనుగాను నేను దూరనంటే మీరంతా సద్దిగట్టి పంపిండ్రు, ఢిల్లీకి పొమ్మన్నారు. సద్దెత్తుకున్నాడు ఢిల్లీకి పోతున్నాడు, సది ఎత్తుకున్నాడు ఢిల్లీకి పోతున్నాడు. పెద్దోళ్ళు తిన్నాక మిగులుత తింటాడు. కుసోమంటే వంటడు, లేవుమంటే లేస్తాడు. సద్దిగట్టినొల్లకు సంకనాకుమన్నాడు. సంకనాకుమన్నాడు. ఎంత పని జరిగరా ఆసిగా పోసిగా, ఎట్లా చేద్దామురా ఏమి చేద్దామురా, ఏమేమో చెప్పరా ఏదో ఇస్తానరా. అరే మల్లరాని నా కొడుకు మలిపి సంపుదాం. మల్లరాని నా కొడుకు మలిపి సంపుదాం. కేసీఆర్ సల్లగుండ ఎన్నెన్నో ఇచ్చరా. అరే కంగురేసు వద్దురా కండ్లు లేని పాలన. సదిగట్టి పంపుతే సంకనాకుమన్నాడు. మల్లరాని నా కొడుకు మలిపి సంపుదాం. గల్లికచ్చి ఓటంటే ఎంటబడి కొడుదాము. ఓటాని అడిగితే ఒడ్డుకేసి తొక్కుదాం. మల్లరాని నా కొడుకు మలిపి సంపుదాం. ఎలక్షన్ ఏదన్నా దుమ్ములు వేసిపోతాయి. ఇప్పుడైతే కేసీఆర్ కన్ఫర్మ్ సార్, ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు, అదే అవుతుంది. తెలంగాణ రాకముందు గోషలు ఎట్లుండి అందరం చూసినాం. మరి తెచ్చినాక అన్ని విధాలు చేసిండు. పబ్లిక్ ఏంటంటే అంత మంచిగా ఉంది, ఏది జరగలేదు, ఏ ఇంటికి అందలేదు అన్నట్టు కాదు. అన్నీ చేసినాయి. కాకపోతే 2 మాటలు కష్టపడి తెలంగాణ పార్టీ పెట్టిండు, మన కోసం పెట్టిండు. మనగడ మీద పుట్టిన పార్టీ, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ మన కోసం పెట్టిండు. కాబట్టి 2 సంవత్సరాలు ఇచ్చినాం అవకాశం, 2 మాటలు ఇచ్చినాం కదా. సరే ఇంకోసారి చూద్దాం, ఆశ చెప్తుండు మళ్ళీ చూద్దాం అన్నట్టు అట్లా మళ్ళీ అంతే. ఒకసారి అవకాశం ఇస్తామన్నట్టుగా ఇస్తాడు సస్తాడు అనేది ఏం లేదాడ. ఇస్తాడని నమ్మకం ఎవరు పెట్టుకోలేరు, ఇస్తా ఆశకి ఎవరు వేయలేరు కూడా. 2 మాటలు అవకాశం ఇచ్చినాం తెచ్చిన పార్టీకి, ఒకసారి ఇస్తామని గుడ్డిగాటి మళ్ళీ అంతే. ఇప్పుడు తెలంగాణ వేరే అయినప్పుడు, తెలంగాణ వేరే కాకముందు ఆంధ్ర తెలంగాణ అన్నప్పుడు వాళ్ళకి అన్నప్పుడు మనకు ఎన్నో బాధలు ఉండే. ఆ బాధలన్నీ ఓర్చుకొని వచ్చిండా లేదా? మీలేక చెప్పుకున్నాడా? కుప్పలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయా చెప్పుకున్నాడా? దాన్ని అడ్జస్ట్ చేసుకొని నడుచుకొని వచ్చిండు కదా. మరి మీరు అదే చేయాలి కదా. అప్పు చేసి పెట్టిండు అంటే కాదా, ఉత్తగానే అవుతుందా? కాళేశ్వరం కట్టలేడా, యాదగిరి గుట్ట చేయలేడా, అన్ని పథకాలు చేయలేడా? మరి
అవుతుంది కదా. మీరు అది చేయలేక మీకు శాతగాక అనవసరంగా మీద నిందలు వేస్తున్నారు అంతే. సభ అయితే ఇంకా కంటికి కూడా సరిపోదు అనుకో పబ్లిక్. ఎక్కడ చూసినా అదే. ఇంత పెద్ద సభ ఎప్పుడు కూడా చూడలే నేను. ఈ 2014 నుంచి తెలంగాణ పోరాటం నుంచి నేను పాటలు రాస్తున్నా వస్తున్న మీటింగ్కి ఏ మీటింగ్ అయినా ఇంత పెద్దగా ఎప్పుడు కాలే. ఇప్పుడు ఇంట్లో అన్నం ఉన్నది, తిన్నాం కూరతో తిన్నాక కారంతో ఉంటే కష్టమవుతుంది కదా. ఆ తిన్నదాన్ని తుడిచిపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కారానికి ఇవ్వట కారం వద్దరే అయ్యా మళ్ళీ ఉన్నకాడికి క్యాన్సర్ సపదే అన్నట్టుగా వచ్చారు. ఇప్పుడు మళ్ళా పాతది గుర్తుకొచ్చింది వాళ్ళకి, పబ్లిక్ మొత్తం గుర్తుకొచ్చింది. అర్ధరానికి సంవత్సరంలోనే గిట్లున్నది, ఇంకా 3 ఏళ్ళు అయితే నడకం ఎట్లయినా అనుభవించగా తప్పది. దాని విధంగా వస్తారు, కంపల్సరీ దుమ్ములు వేస్తారు.